నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఈరోజు ఐకాన్ సార్ అల్లు అర్జున్ గారి బర్త్డే. ఆయన బర్త్డేకి పెద్ద పెద్ద ప్రముఖులందరూ విష్ చేశారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా విష్ చేశారు. బట్ రామ్ చరణ్ అయితే విష్ చేయలేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు ఏమైనా ఉన్నాయా, బయట నుంచి ఆ గొడవలు ఉన్నాయా, లేకపోతే తగాదాలు ఆడుకున్నారని బయట వార్తలు వస్తున్నాయి. ఈ ఎంత మేరకు వాస్తవం? అదేముండదండి అసలు. ఇప్పుడు ఆయన ఏదో బిజీలో ఉండో, లేదంటే ఆయన కొంచెం దైవభక్తి ఎక్కువ చరణ్ గారికి. ఆధ్యాత్మిక సంబంధించి ఒక రోజంతా ఒక హోమంలోనో యాగంలోనో ఎక్కడో కూర్చోవడం, లేదా రేపు అమావాస్యతో పూజలు చేస్తుంటాం. అలాంటప్పుడు ఫోన్ దూరంగా ఉన్నప్పుడు అట్లా విషెస్ పెట్టకపోయి ఉండొచ్చని నా అభిప్రాయం. కాకపోతే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, పుష్పగా బన్నీకి నేషనల్ అవార్డు రావడం, ఓకే, అంతకుముందు ఈయన RRR ద్వారా గ్లోబల్ స్టార్ అయిపోవడం, ఇంకా ఇతను మెగాస్టార్ ఫ్యామిలీ దీని నుంచి వచ్చినాడు. ఆయన అల్లు ఫ్యామిలీ. ఇప్పుడు ఇటువైపు అందరూ ఉన్నారు, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అందరూ చిరంజీవి కోటరీ. ఒకప్పుడు బన్నీ, శిరీష్ వీళ్ళు కూడా మెగాస్టార్ కోటరీ నుంచి వచ్చిన వాళ్ళు వ్యక్తి అన్నట్టుగా ఉన్నారు కదా. మెగా ఫ్యామిలీ అంటా ఉంటారు. ఎస్, మెగా ఫ్యామిలీ. మీరు అన్నట్టు మావయ్యేది మొగులుతూరు అని పాట కూడా పెట్టుకొని ఆయన అల్లు రామలింగ మనవడుగా ఉన్నా కూడా మెగాస్టార్ చిరంజీవి మేనల్గానే ఎలివేట్ అయ్యారు. అవును. మళ్ళీ ఇప్పుడు ఈ వేరియేషన్స్ ఏంటో నాకు తెలియదు. ఇది కేవలం ఫ్యాన్స్ మధ్యన ఇష్యూసే తప్ప వాళ్ళ మధ్యన ఉంటాయని నేను అనుకోవట్లేదు, ఉండవు కూడా. మీరు ఎన్ని అనుకున్నా సొంత మేనత్త మేనమామ పిల్లలు. అవును. బన్నీ గారికి స్వయాన మేనత్త చరణ్ గారు అమ్మ, సురేఖ గారు, అరవింద్ గారు స్వయాన మేనమామ. మీరు బిజినెస్ మ్యాన్లకే ఇలాంటి ఇష్యూస్లో ఎన్ని వచ్చినా కూడా బిజినెస్ ఇష్యూసే అన్నట్టుగా ఉన్నప్పుడు, ఇక్కడ బిజినెస్ సమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటాయి? ఉండదు కదా. అలాగైతే అల్లు స్టూడియో ఓపెన్ చేసినప్పుడు కూడా, అల్లు రామలింగ గారి విగ్రహం ఓపెన్ చేసినప్పుడు కూడా చిరంజీవి గారితోనూ ఓపెన్ చేయించారు అల్లు అరవింద్ గారు. ఆ తర్వాత ఆహా ప్రోగ్రామ్ ఉంది. ఆహా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ బాలయ్య బాబుతో చేయించారు అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారు అందరితో బిజినెస్గా చూసినప్పుడు ఆ మధ్యకాలంలో ఏమైంది, 2010-11 ఆ టైంలో అనుకుంటా, రామ్ చరణ్ గారు ఏదో ఒక ఆడియో ఫంక్షన్లోనో లేదా ప్రెస్ మీట్లోనో మన తెలుగులో సరైన దర్శకులు లేరు, తమిళ్లో మంచి ఉన్నారు అని శంకర్ గారిని ఉద్దేశించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి వెంటనే బాలయ్య బాబు గారు ఏమన్నారు, ఆడు బిల్లబచ్చగాడు ఒకడు ఇలా మాట్లాడాడు, మన దగ్గర డైరెక్టర్ లేరని, విశ్వనాథు, బాపు గారు లాంటి దర్శకులు వీళ్ళందరూ కనబట్టలేదా, మన దగ్గర ఎందుకు ఎవరు తక్కువ అని ఈయన అన్నారు. ఆయన ఒక సందర్భంలో మాట్లాడాడు, ఈయన ఒక సందర్భంలో మాట్లాడాడు. రెండింటికి పొంతనే లేదు. కానీ వెంటనే మన మీడియాలో ఏమొచ్చింది, రామ్ చరణ్కి డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చారు బాలయ్య బాబు అన్నట్టుగానే వచ్చింది. ఏవో రకరకాల కథనాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలుగా అంత బిజీగా ఉన్నా ఆయన పెట్టాడు పోస్టు. ఆయన చాలా సందర్భాల్లో ఎప్పుడు పోస్ట్ పెట్టడం మనం చూడలే. అవును కదా. ఆయన ఎప్పుడు ఆయన పందాలో ఉంటాడు తప్ప ఆయన ఎవరికి విషెస్ పెట్టడం అవన్నీ చూడడం. మరి ఇప్పుడు విషెస్ పెట్టారంటే ఏమనుకోవాలి? ఏదో ఆ టైం దొరికిందో, ఏదో పెట్టాలనిపించిందో, లేదంటే ఆయనకు ఒక అవార్డ్స్ వచ్చాయి కాబట్టి అప్పుడు విష్ చేయలేదు కాబట్టి ఇప్పుడేం చెప్తే బాగుంటుందని చేసి ఉండొచ్చు. దానికి అందరూ పెట్టారు, రామ్ చరణ్ పెట్టలేదు. ఈయన మరి అయితే ఆస్కార్ రేంజ్ వరకు వెళ్ళిపోయాడు ఈయన రామ్ చరణ్. లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, ప్రచారానికి వస్తాడేమోనని ఇట్లా మేబీ తప్పే. ఇప్పుడు అలా అనుకుంటే చిరంజీవి గారు ఇవాళ జనసేనకే 5 కోట్ల విరాళం ప్రకటించారు. ఇచ్చారు. ఇచ్చారు. దానికి మరి ఎలా చూడాలి? ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ వల్ల ఒక రకమైన గుబులు వచ్చింది. ఎలాగా? చిరంజీవి గారు ఒక్కరు 5 కోట్ల విరాళం ప్రకటిస్తే తమ్ముడికి సపోర్ట్ అని చెప్పకనే చెప్పారు. కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి ఒక రకమైన సందేశం ఇచ్చినట్టు అయింది. ఇండస్ట్రీకి పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టారు కాబట్టి ఇండస్ట్రీ అందరికి కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే కాబట్టి చిరంజీవి గారు కూడా తమ్ముడికి ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తారు. సో ఇండస్ట్రీకి మళ్ళీ పవన్ కళ్యాణ్ వైపు ఉన్నట్టే ఉంది. నెక్స్ట్ విరాళం ఇచ్చినప్పుడు కూడా ఎవడైతే ముందు ఎక్కువ ఇస్తాడో దాని, ఇప్పుడు మీరు ఒక అన్నదానంకో లేదంటే ఎక్కడైనా ఒక మందిరం కట్టడానికి విరాళాలు సేకరించారు అనుకోండి, ఫస్ట్ మీ దగ్గరికి వస్తారు. మీరు 150 అన్నారు అనుకోండి, ఇంకా అక్కడి నుంచి అందరూ 150 ఇస్తారు. అలా కాక మీరు స్టార్టింగ్ ఒక 5,000 ఇచ్చారనుకోండి, అదేమో గోపి 5,000 ఇచ్చాడరా, మనకు కనీసం 1,000 రూపాయలు ఇవ్వకపోతే బాగోదు, పరుగు పోద్ది అన్నట్టు స్టార్ట్ చేస్తారు. మీరు 100 రూపాయలు ఇచ్చారనుకోండి, గోపి 100 ఇచ్చారుగా మనం 50 రూపాయలు ఇద్దాంలే, ఇంకో వస్తారు 10 రూపాయలు ఇద్దామని. అప్పుడు ఏమి మొబిలైజ్ అవుతాయి ఫండ్స్. ఇచ్చేటప్పుడు కూడా స్టార్టింగ్లో మంచి శుభశకనం లాగా ఇస్తే మొబిలైజ్ అవుతాయి. అలాగా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో రామ్ చరణ్ గారికి బన్నీ గారికి ఆ ఇష్యూసే ఉండవు నాకు తెలిసి. ఇప్పుడు
గతంలో ఇద్దరు కలిసి ఒక సినిమాలో కూడా చేశారు. అవును. కేవలం చెర్రీ కోసం, రామ్ చరణ్ కోసమే చేశాను ఎవరు కదా. సో అయితే రామ్ చరణ్ బన్నీ ఎవరిలో యాక్ట్ చేశారు, ఫేస్ ఆఫ్ టైప్లో. అయితే అలాగే మొదటి నుంచి కూడా రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రామ్ చరణ్ బర్త్డేకి ఈయన కేక్ కటింగ్ వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిరంజీవి గారి బర్త్డేకి కూడా ఆయన మళ్ళీ రాజకీయాల నుంచి బ్యాక్ టు ఖైదీ నెంబర్ 150 చేసే ముందు కూడా బన్నీ గారు ఆడియో ఫంక్షన్కి వచ్చి కేక్ కటింగ్కి వచ్చారు, చరణ్ గారు వచ్చారు. మరి దాన్ని ఎలా చూడాలి? రిలేషన్ ఉంది, పైగా ఒక్కొక్కరికి హీరో. ఇప్పుడు ఎన్టీఆర్ అలాగే బన్నీ బావ అని పిలుచుకున్నంత క్లోజ్ ఉంది. కుటుంబం నేపథ్యం వేరు, కుటుంబాలే వేరు. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి, నందమూరి గారి ఫ్యామిలీకి, చిరంజీవి గారి ఫ్యామిలీకి పడదు పోటీ అని ఫ్యాన్స్ గొడవ పడ్డమే తప్ప వాళ్ళు బాగానే ఉంటారు. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు వీళ్ళు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అంట. ఎక్కడికైనా భరతను నేను సినిమా 100 సక్సెస్ అయిన తర్వాత మహేష్ బాబు గారు వాళ్ళిద్దరు పిలిచి ట్రీట్ ఇచ్చారంట. ఎన్టీఆర్ రామ్ చరణ్ బర్త్డే ముందు రోజు లక్ష్మీ ప్రణతి గారి బర్త్డే ఎన్టీఆర్ ప్రెస్ మీట్లో చెప్పారు కదా. మరి ఆవిడ బర్త్డేలో కేక్ కట్ సెలబ్రేషన్ చేయరంటే వెంటనే రామ్ చరణ్ కారు వచ్చి ఆగుద్దంటే ఈయన ఎక్కువ ఆరకి వెళ్ళిపోతాడంట. 12 అవటం ఆలస్యం బర్త్డే వచ్చింది, కారు తీసుకుని వెళ్ళిపోతారంటారా? మరి వాళ్ళు అంత క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఈ మీడియా పెట్టే చిచ్చేమో అని నాకు అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అటు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే బయట జరుగుతున్న ఆరోపణలు, వ్యాఖ్యలు కాబట్టి మేము అడుగుతున్నాం. అప్పుడు అందుకే వీళ్ళు కూడా దానికి అవును అనరు, దీనికి కాదు అనరు, దేన్ని ఖండించరు. ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఒకసారి నవ్వుకొని మాట్లాడారు, ఏదో ఇద్దరికి పడట్లేదు అన్నట్టుగా. ఏదో విజయ్ దేవరకొండ సినిమా ఆడియో ఫంక్షన్ దేనికో వస్తూ ఇలా మాట్లాడారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, గతంలో రోజా గారు, ఇప్పుడు మంత్రి రోజా గారు ఒకప్పుడు మంచి హీరోయిన్. ఆవిడ అందరు హీరోలతో యాక్ట్ చేశారు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ అందరితో కూడా చేశారు. తమిళ్లో కూడా రజనీకాంత్ గారు వాళ్ళందరితో చేశారు. కమల్ హాసన్తో చేయలేదు, అంటే అవకాశం రాలేదు. అయితే ఒక మీడియా మిత్రుడు ఏమన్నారు, మీరు అందరితో చేశారు, కమల్ హాసన్ గారితో ఎందుకు చేయలేదు, మీకు ఆయనకి నప్పదా అంటే ఈయన క్వశ్చన్స్ అన్నీ, పడక చేయలేదా అంటే ఆవిడ అదేం లేదండి, నేను మరి చిరంజీవి గారితో చేశాను, ఇక్కడ రజనీకాంత్తో చేశాను, అక్కడ టాలీవుడ్లో సూపర్ స్టార్ అయినా ఇక్కడ కోలీవుడ్లో రజనీకాంత్ సూపర్ స్టార్లో చేశాను, అవకాశం వస్తే ఎందుకు చేయను, నాకు మాత్రం చేయాలన్నది అంత గొప్ప నటుతో. అంటే దాన్ని ఎలా వక్రీకరించారు, కమల్ హాసన్ కన్నా పెద్ద హీరోలతో చేశాను, కమల్ హాసన్ నా దృష్టిలో పెద్ద లెక్క అన్నట్టుగా రాసుకెళ్ళిపోయారు. ఇంకా అది ఎలా అయిపోయిందంటే కోల్డ్ వార్ లాగా అయిపోయింది ఇద్దరి మధ్యలో. అలాగా ఇప్పుడు ఇది కూడా ఏం లేదు అంటే అవి ఏది పడట్లేదండి, ఆడికి నేషనల్ అవార్డు వచ్చింది, వీడు ఒకవైపు రాజమౌళి సినిమాలతో మంచి రేంజ్కి వెళ్ళిపోయాడు, వీళ్ళిద్దరికీ నేను నప్పట్లేదు, అందుకే ఎక్కడ వీళ్ళు కనబట్టలేదు, బయటకు ఉంటాయి పెద్దింటి వాళ్ళు కదా ఉంటాయి కానీ బయటపడరండి అని వీళ్ళలో వీళ్ళే అందరూ సొంత కవిత్వమే. కాకపోతే ఇవన్నీ గాసిప్స్ అని నా అభిప్రాయం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అనేసరికి ఒక ఉత్సుకత ఉంటుంది, అవునా నిజమేనా, ఓహో ఇలాగా. ఇప్పుడు మొన్న ఎవరో ట్రోల్స్ చేశారు, ఎలాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని చేసుకున్నారు కదా. శ్రీరస్తులో అల్లు శిరీష్ లావణ్య త్రిపాఠి చేశారు, ఆ ట్రోల్ చూసారా? అరవింద్ గారే అన్నారు కదా, అరవింద్ గారు అన్నారు. ఓకే, ట్రోల్స్ వచ్చింది ఏంటంటే ఆ సినిమాలో ఒక దగ్గర ఇద్దరు దొరికిపోతే లావణ్య త్రిపాఠి నా బ్రదర్ అండి అన్నయ్య అని అంటారు. దాన్ని ఇప్పుడు పెట్టి కింద వరుణ్ తేజ్తో మ్యారేజ్ ఫోటో పెట్టి అన్నయ్యను క్యాజువల్గా అందేమో నిజంగా అన్నయ్య అయ్యాడు శిరీష్ మేనత్త పిల్లలు కాబట్టి అన్నయ్య అవుతాడు కదా ఆబ్వియస్లీ. అట్లాగా కొన్ని సినిమాలు తెచ్చి ఇక్కడ సింక్ చేసి ఈయన ఎంతమందికి పెట్టి ఈయన పెట్టలేదు ఎందుకు అలా అనుకుంటే రామ్ చరణ్ సోషల్ వీటి గురించి కూడా ఏమి రెస్పాండ్ అవ్వడు. ఒకసారి రెస్పాండ్ అయింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి థ్రెటనింగ్ ఉంది, ఆయన చంపేది, ఆయన నిజంగా ఆయన ఎవడైనా ఏమి చేయాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అని ఒక్క విషయంలో స్పందించాడు తప్ప ఆయన ఎక్కడ పబ్బులు, సినిమాలు, షికార్లు ఎక్కడా కనబడ్డు. ఎంతసేపు ఆయన వేరే లోకంలో ఉంటాడు. ఈ మధ్యకాలంలో పాప పుట్టాక ఏదో పాపతో పాటు ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళామని, పాపతో పాటు ఫస్ట్ టైం ఈషా ఫౌండేషన్కి వెళ్ళామని, ఏవో ఎక్కడెక్కడో సోషల్ మీడియాలో ఎవరెవరో వాళ్ళ ఫ్యాన్స్ పెట్టి నువ్వు గ్యాదర్ చేసుకుని వస్తున్నా కానీ వాళ్ళు పోస్ట్ చేసినవి కూడా కాదు. ఒకసారి కరోనా టైంలో దోశలు వేసి వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడని, ఇట్లా ఆయన ఎప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, మీడియాకి ఎప్పుడు దూరంగానే ఉంటాడు. పర్టికులర్గా ఆయన ఒక ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు కూడా ఉండవు. ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా తప్పితే మిగతా మీకు ఎక్కడ ఎప్పుడు కనబడ్డాను కదా. ఈవెన్ యాడ్స్లో కూడా ఇప్పుడు కనబడలేదు, ఇంతకుముందు కనిపించేవాడు కానీ. కాబట్టి ఆయన ఒక సపరేట్ జోనర్లో ఉంటాడు, ఎక్కువ మాట్లాడు.
లిబరల్గా ఉంటాడు, న్యూట్రల్గా ఉంటాడు. మొదటి నుంచి కూడా మెగాస్టార్ కొడుకు కాబట్టి ఏమాత్రం రాంగ్ స్టెప్ వేసినా తండ్రికి అపవాదం వస్తుందనే ఉద్దేశమో మరేంటో తెలియదు కానీ కామ్గా ఉంటాడు. ఆయనకి అసలు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని, ఇట్లా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉందని కొంత ఏజ్ వచ్చే వరకు చిరంజీవి గారికి కూడా తెలియదంట వీడికి ఇది ఇంట్రెస్ట్ ఉందా అని. ఆయన న్యూట్రల్గా ఉంటాడు. బన్నీ అలా కాదు, చాలా జోవియల్గా ఉంటాడంట. ఆయన సెట్స్లో కూడా చాలా హుషారుగా ఉంటాడంట. అది మాత్రాన ఇంకోటి అఖిల్కి విషెస్ పెట్టాడు, ఈయనకి పెట్టలేదని కూడా అవును వస్తున్నాయి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పకపోయినా పర్వాలేదు, బయట వాళ్ళకి మాత్రం చెప్పుకోవాలి కదా. ఏం మరి మీరు అనుకున్నట్టు ఏమైనా ఉందేమో, నేనైతే లేదని అనుకుంటున్నాను. దీనిపైన మరి అల్లు అరవింద్ గారు చరణ్ గారు స్పందించాలి, బండి స్పందించాలి. చూద్దాం ఏం స్పందిస్తారు. ఇది ఇంకా బాగా ట్రోల్స్ అయ్యి అలవరి రీచ్ అయితే వాళ్ళు మనం చూసి పిచ్చోళ్ళారా అని నవ్వుకుంటారో లేదు దాని మీద ఒక కంక్లూజన్ ఇస్తారో, లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.